ఏపీలో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు అందరూ నామినేషన్లు దాఖలు చేశారు. భారీ ర్యాలీలు చేపట్టి సందడి చేశారు. గిద్దలూరులోనూ అదే ఉత్సాహం కొనసాగింది. మాజీ ఎమ్మెల్యే ముత్తుముల్ల అశోక్ రెడ్డి కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ముత్తుముల్ల అశోక్ రెడ్డి నామినేషన్ సమర్పించారు. నామినేషన్ కు ముందు ఆయన అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ డిపో వద్ద భారీ ర్యాలీగా స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఆర్ఓకు నామినేషన్ సమర్పించారు. ఈ ర్యాలీలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలతో పాటు బీజేపీ, జనసేన నాయకులు, అభిమానులు కూడా పాల్గొన్నారు. గిద్దలూరు పట్టణం అంతా టీడీపీ, జనసేన జెండాలతో నిండిపోయింది. లోకల్ వాళ్ళని గెలిపించుకోవాలని ఇది ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలలో పోటీ అనేటువంటిది లోకల్ కి నాన్ లోకల్ మధ్య పోటీ జరుగుతా ఉంది. ఈ రోజు జరుగుతున్న ఎన్నికలలో పోటీ తెలుగుదేశం పార్టీ మధ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య కాదు, మా గిద్దలూరు నియోజకవర్గంలో. ఏది ఏమైనా ఈ రోజు అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమము, ఈ రోజు సూపర్ 6 ఏదైతే మా ఉమ్మడి మేనిఫెస్టో ఉందో, ఈ సూపర్ 6 అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి మేనిఫెస్టో కంటే ఇది ఎంతో మెరుగైనటువంటిది. అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసేటువంటి మేనిఫెస్టోని ఈ రోజు ప్రజలు స్పష్టంగా తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు మేలు జరుగుతుందని ఉంది.